ఊరి కట్టుబాటు ప్రకారము విహారీ కట్టుబాటు దాటాడు అని చెప్పి విహారీకి శిక్ష వేయడానికి 2 రాడ్లని కాల్చి విహారీ షోల్డర్స్ పైన వాతలు పెట్టడానికి రెడీ అయి ఉంటారు. ఇంకా అలా అతను వాతలు పెట్టడానికి రావడంతో ప్లీజ్ నాన్న వద్దని చెప్పండి నాన్న అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. ఇంకా విహారీ ఏమో షర్ట్ విప్పేసి అట్లా నిలబడి ఉంటాడు. అతను వచ్చి విహారీ షోల్డర్ పైన ఆ రాడ్లని ఆనించే టైంకి లక్ష్మి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి విహారీ దగ్గరికి వెళ్ళి ఆ రాడ్లని లక్ష్మి 2 చేతులతో పట్టుకుంటుంది. ఇంకా అమ్మ కనకం అని ఆదికేశవులు అరుస్తూ మళ్ళీ అక్కడికి వచ్చే లోపల లక్ష్మి ఆ 2 రాడ్లని చేతులతో లాగేసి కింద పడేస్తుంది. ఇంకా అయ్యో లక్ష్మి అని విహారీ కూడా తల్లడిపోతూ ఉంటాడు, ఆ చేతులు కాలిపోయాయని. కనకం ఎందుకు ఇలా చేస్తావు అని ఆదికేశవులు కూడా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఊరు విధించిన కట్టుబాటు ప్రకారం విధించిన శిక్షని నువ్వు అడ్డుకుంటున్నావు లక్ష్మి, కనక మహాలక్ష్మి అని ఊరి జనాలు అంటూ ఉంటే, అవునా ఇప్పుడు నాకు కూడా శిక్ష వేస్తారా? ఆయన ప్రాణాలు కాపాడారు, ఎందుకైనా ఇలా చేస్తున్నారు, ఇబ్బంది పెట్టకండి దయచేసి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. లేదు, ఊరి కట్టుబాటు ప్రకారం అది చేయాల్సిందే. అష్టగ్రహ కూటమి అని మన ఊరికి ఎంత అరిష్టం జరిగిందో మీకు తెలుసా? ఆ టైంలో బయటికి రావద్దని మేము చాటింపు వేయించిన తర్వాత కూడా అతను అలా చేయడం చాలా పెద్ద తప్పు అది అని మళ్ళీ రాడ్లను వెయిట్ చేసి విహారీకి వాత పెట్టడానికి రెడీ అవుతారు. అప్పుడే ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ నాన్న ఊరి పెద్ద వచ్చి ఆగండి అని అంటూ ఉంటాడు. ఇంకా దాంతో అలా వాళ్ళు ఆగిపోతారు. అతను అలా చేయడం వల్లనే ఈరోజు నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు దక్కాయి. డాక్టర్ గారు కాసేపు ఆలస్యమై ఉంటే 2 ప్రాణాలు పోయేవని చెప్పారు. అతని వల్ల 2 ప్రాణాలు నిలబడ్డాయి. దయచేసి అతనికి శిక్ష వేయకండి, అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆ ఊరి పెద్ద మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక పూజారి గారు వచ్చి ఒక్క నిమిషం ఆగండి అంటే శాస్త్రాల్లో చూద్దాము అనేసి వెళ్ళి శాస్త్రాలు తీసుకొచ్చి చూస్తాడు. ఇంకా అలా అందులో ఎప్పుడైతే ఊరిలో మరణాలు ఆగిపోయి జననం సంభవిస్తుందో అప్పుడే ఈ అష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడిన కష్టం ఈ ఊరికి దాటిపోతుంది అని అందులో రాసి ఉంది. కాబట్టి అతను చేసిన పని మనం ఊరికి మంచి జరిగింది, మేలు చేసింది అని చెప్పి అందరూ అంటారు. అలా పూజారి గారు చెప్పడంతో ఇంకా అలా అందరూ సైలెంట్ అయిపోతారు. ఊరికి మంచి జరిగింది కాబట్టి ఈసారి క్షమిస్తున్నాము అని ఊరి పెద్దలందరూ తీర్పు చెప్తారు. ఆ తర్వాత ఆ పెద్దయిన శ్యామల ఇద్దరు విహారీ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ బాబు, నేను నా నోటి దురుస్తనంతో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, అయినా కూడా మీరు నా కూతుర్ని కాపాడారు అని చేతులెత్తి మొక్కుతూ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నా కూతురికి నువ్వే పేరు పెట్టాలన్నయ్య అని ఆవిడ విహారీ చేతిలో పాపను పెట్టడంతో విహారీ కనక మహాలక్ష్మి అని పేరు పెడతాడు. ఇంకా కనక లక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. విహారీ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆదికేశవులు విహారీ దగ్గరికి వచ్చి, నువ్వు ఏదో గొప్ప పని చేశావు, నిన్ను నేను మెచ్చుకుని అల్లుడిగా అంగీకరిస్తానని అనుకోకు, నన్ను మెప్పించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అది ఒప్పుకోను అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి ఊరి జనాలందరూ కట్టుబాటు వీడిపోయింది కాబట్టి ఊరి జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. విహారీ గారి వల్ల ఊరికి మంచి జరిగింది కాబట్టి నాన్నగారు విహారిని క్షమిస్తారేమో అని అనుకుంటూ లక్ష్మి విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆదికేశవులు విహారిని మళ్ళీ వార్న్ చేస్తూ ఉంటాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే, నేను మాత్రం అది క్షమించను, నేను అంగీకరించను అల్లుడుగా అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంకా అక్కడ లక్ష్మి అలా విని, ఆగండి నాన్న అని అంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి చెప్పు అని ఆదికేశవులు అంటాడు. ఎందుకు నాన్న మీరు ఆయన అలా మాట్లాడుతున్నారు? ఆయన చేసిన దాంట్లో తప్పేముంది? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? మీకోసం, మీ ప్రాణాల కోసము, మీ పరువు పోకూడదని, మీ ప్రాణాలు పోకూడదని ఆయన అలా ఆ రోజు నా మెడలో తాళి కట్టారు. జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు, చెప్తుంటే వినరేంటి నాన్న అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. అయ్యో, లక్ష్మి వాళ్ళ నాన్నకి నిజం చెప్పేసేలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా, ఇప్పుడు లక్ష్మి అలా అరుస్తూ ఉంటే ఆయన చాలా ఇబ్బంది పడతారు అని విహారీ వచ్చి, నువ్వు ఆగు లక్ష్మి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విహారీ అంటూ ఉంటాడు. మీరు ఆగండి విహారీ గారు, మా నాన్నకి ఈరోజు నిజం తెలియాల్సిందే అని లక్ష్మి, అమెరికా సంబంధం అని మీ చెల్లెలు చేసిన పని వల్ల నువ్వు అమెరికాకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి నువ్వు ఒక సంబంధం తీసుకొని వస్తే విహారీ గారి ఫ్రెండ్ అతన్ని మోసం చేయడం వల్ల మీ ప్రాణాలు మండపంలో మీ ప్రాణాలు, మీ పరువు పోతుందేమో అనే భయంతో విహారీ గారు నా మెడలో తాళి కట్టారు. ఆ విషయం నాకు కూడా తెలుసు నాన్న, ఆయన నన్నేమీ మోసం చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదు లక్ష్మి, ఆగు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, మీరు ఆగండి విహారీ గారు, నన్ను మాట్లాడనివ్వండి అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే
ఆదికేశవులు విహారీ కాలర్ పట్టుకొని, ఏం చేసావురా నా బిడ్డని, ఏం మందు పెట్టావురా నా కూతురికి, చూడరా ఇప్పటికీ కూడా నీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, నేనేం మందు పెట్టలేదండి అని విహారీ చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగు నాన్న, నేను చెప్పేది విను అని మళ్ళీ లక్ష్మి అరుస్తూ ఉంటుంది. ప్లీజ్ లక్ష్మి చెప్పొద్దు అని విహారీ అంటాడు. ఏంటమ్మా ఏంటి, ఒకవేళ అతను ఉత్తముడే అంటావు, అతను మంచివాడే అంటావు, మరి ఈ సంవత్సర కాలంగా నిన్నెందుకు ఆ ఇంట్లో పని మనిషిగా చూసుకున్నాడు, నిన్నెందుకు భార్యగా చూడలేదు అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి నాన్న, నీకు చెప్పినా అర్థం కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అలా నువ్వెన్నన్నా చెప్పమ్మా, నేను మాత్రం అల్లుడిగా అంగీకరించను అని ఆదికేశవులు తేల్చి చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పవయ్యా చెప్పు, ఎందుకు నా కూతుర్ని పని మనిషిలా చూసావు చెప్పు అంటే, ఇన్ని రోజులు మీకు ఈ విషయం చెప్పకపోవడానికి, నేను అలా చేయడానికి కారణం అని విహారీ ఏదో చెప్పబోతుంటే, మీరు ఆగండి విహారీ గారు, మీరు ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే అని లక్ష్మి తన చేతిని తల మీద పెట్టి ఒట్టు వేసుకుంటుంది. ఇంకా దాంతో విహారీ ఏమీ మాట్లాడకుండా అలాగే ఆగిపోతాడు. ఏంటి నాన్న, ఆయన మీకు ఏం చేశారు నాన్న, ఆ రోజు మీ పరువు పోకూడదని నా మెడలో తాళి కట్టి మీ పరువుని ప్రాణాలని కాపాడారు, అంతెందుకు నాన్న, ఆ రోజు మీకు హాస్పిటల్లో డబ్బులు తక్కువ పడితే కట్టింది ఎవరనుకున్నారు, విహారీ గారే, మీ ఆపరేషన్కి డబ్బులు కట్టింది కూడా విహారీ గారే నాన్న, మీకు ముందు తెలియకపోయినా మీ వెనకాల మీకోసం ఎంతో చేశాడు నాన్న, నా కోసం మీకోసం అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అది కాదు మామయ్య, నేను చెప్పేది వినండి అని విహారీ అంటూ ఉంటే, వద్దు విహారీ గారు, ఆయన ముందు శంఖం పెట్టుకొని మైక్ పెట్టుకొని అర్చన కూడా ఆయన వినడు, ఎంత చెప్పినా ఆయన వినడు అని లక్ష్మి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వెళ్ళండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి విహారీ గారు, ప్లీజ్ వెళ్ళిపోండి అని లక్ష్మి విహారిని బయటికి పంపిస్తుంది. విహారీ అలా వెళ్తుంటే ఆగు అని ఆదికేశవులు అరుస్తాడు. ఇంకా అలా విహారీ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా వెళ్ళేదల్లా ఆగి చూస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, నువ్వేం చేస్తావో చేసుకో, నిన్ను మాత్రం అల్లుడిగా అంగీకరించను, 2 రోజుల తర్వాత నువ్వు ఇల్లు వదిలిపెట్టి నా కూతుర్ని వదిలిపెట్టి శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు ఆదికేశవులు. ఇంకా ఇద్దరు చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతారు. లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆదికేశవులు హాల్లో ఉండగా ఆ పెద్దావిడ వచ్చి, ఏంట్రా ఇది అది అని మాట్లాడుతుంటే, ఏం చేస్తామమ్మా నా కర్మ అని, నా ఇంటి రామాయణం ఇది అని ఆదికేశవులు చెప్తాడు. సరే పెద్దమ్మ, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని ఆదికేశవులు బయటికి వస్తాడు. ఇంకా ఊర్లో ఒక 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడే ఒక అతను వచ్చి, రామయ్య డబ్బులు ఎప్పుడు ఇస్తావని నిలదీస్తూ ఉంటాడు. నీ దగ్గర అప్పు తీసుకున్న డబ్బులు ఇస్తాను బాబు, 2 రోజులు టైం పడుతుంది అని చెప్పడంతో, ఈసారి కనుక ఇవ్వకపోతే నేను ఊరుకోను, 2 రోజుల్లో నువ్వు నా బాకీ తీర్చాలి అని అతను చెప్పి వెళ్తాడు. ఇంకా 2 రోజుల్లో ఎలా ఇస్తావురా అని ఇంకో వ్యక్తి అడుగుతూ ఉంటే, మన చేనేత బట్టలు విఆర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి పంపిస్తాం కదా, అక్కడ నుంచి డబ్బు వస్తుంది అని చెప్పారు కదా ఆదికేశవులు, ఆ డబ్బులతో అప్పు తీర్చేస్తాను బాబాయ్ అని అతను చెప్తూ ఉంటే, అయ్యో నీకు విషయం తెలియదారా, ఆదికేశవులు గారి ఇంట్లో ఉన్న పరిస్థితి కారణంగా బట్టలు సగంలో ఆగిపోయాయని, వాళ్ళకి బట్టలు పంపించలేమని ఆదికేశవులు గారు చెప్పారా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆ డబ్బులు వస్తాయని నమ్ముకొని నా మనవరాలు పెళ్ళికి పెట్టుకున్నాం రా, పెళ్లి ముహూర్తాలు కూడా దగ్గర పడుతున్నాయని అతను చెప్తూ ఉంటే, అయ్యో బాబాయ్ అవునా, నేను అప్పు తీర్చొద్దామని అనుకున్నాను బాబాయ్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆదికేశవులు విని ఒక్కసారిగా చాలా షాకింగ్గా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు. వచ్చి బాబు అని మాట్లాడుతుంటే, ఆదికేశవులు గారు మీరా, అయ్యో క్షమించండి మీరు విన్నారా అని అంటూ ఉంటే, తప్పు నాదే బాబు, నేనే తప్పు చేశాను, మీరేం బాధపడకండి అని అంటూ ఉంటే, మీరు తప్పు చేయడం ఏంటండి, మీరు మా కోసం మా మంచి కోసమే ఆలోచిస్తారు, ఎంతెందుకండి మీ వల్లే, మీరు అలా మాట్లాడకండి ఆదికేశవులు గారు, మేము 2 పూటలా కడుపు నిండా తింటున్నాము, మా పిల్లలు సంతోషంగా ఉన్నారంటే అది మీ చలవ వల్లనే, మీరు చెప్పడం వల్లనే మేము ఆ విఆర్ క్రాఫ్ట్ దాంట్లోనే చేరాము, మీరు మాకు ఎప్పుడైనా మా వెనకాల ఉండి మాకు మంచి చేశారు, మేము ఎప్పుడు మిమ్మల్ని తప్పు పట్టమండి అని అంటూ ఉంటే, లేదండి బాధపడకండి, వాళ్ళకి కంపెనీ వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను, మనం సరుకు అందిద్దాము, డబ్బులు వస్తాయి, మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు అని ఆదికేశవులు చెప్తాడు. ఇంకా అలా వెంటనే ఫోన్ తీసి చారుకేశకి ఫోన్ చేస్తాడు. చారుకేశ గారా అంటే, అవునండి మీరెవరు అని చారుకేశ అడుగుతాడు. నేను రామచంద్రపురం నుండి ఆదికేశవుల్ని మాట్లాడుతున్నాను, చేనేత కార్మికుడిని అని ఆదికేశవులు చెప్పడంతో, ఓ రామచంద్రపురం నుండి ఆదికేశవులు గారా చెప్పండి అని చారుకేశ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అంబిక రూమ్లో నుండి బయటికి వచ్చి ఆ చారుకేశ మాటల్ని వింటూ ఉంటుంది. ఇంకా ఆదికేశవులు అనగానే ఆ మాటలు ఏం మాట్లాడతారో విందామని అక్కడ చూస్తూ ఉంటుంది. మేము సరుకు అందివ్వమని చెప్పాం కదా, కాదు మేము మీకు కావాల్సిన టైంలోనే మేము సరుకు అందిస్తామండి, అది చెప్దామనే మీకు చేశాము అంటే, మీకు వీలేదో పనుల వల్ల కుదరట్లేదని చెప్పారు కదా అంటే, పర్వాలేదండి చేస్తాము అని ఆదికేశవులు చెప్తారు. అలా అయితే మాకు చాలా సంతోషం అండి, వాళ్ళు కూడా అందరూ సంతోషిస్తారు అని ఆదికేశవులు చెప్తాడు.
చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోగానే అంబికకి చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. ఇంకా అలా బయటికి వచ్చి సుభాష్కి ఫోన్ చేసి, ఎక్కడున్నావు సుభాష్, మళ్ళీ ఆదికేశవులు మెటీరియల్ సప్లై చేస్తానని ఇప్పుడే ఫోన్ చేస్తాడు, నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి అడ్డుకోవాలి అని అంబిక చెప్తూ ఉంటే, అలాగే అంబిక, రామచంద్రాపురం ఊరి పొలిమేర ఆ మెటీరియల్ దాటకుండా చూసుకునే బాధ్యత నాది, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని సుభాష్ మళ్ళీ కార్లో యూటర్న్ తీసుకొని వెనక్కి రామచంద్రాపురం వెళ్తూ ఉంటాడు.